అందరి చూపులు జూబ్లీహిల్స్ వైపే. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు హఠాత్ మరణం తర్వాత జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే అనేక పార్టీలు వారి యొక్క వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ గూడా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రచారంలో గూడా బీఆర్ఎస్ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు అయిన కల్వకుంట్ల కవిత ఎటువైపు మొగ్గు చూపుతుందనేది కూడా ఇప్పుడు చర్చనీయంగా అంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత పార్టీ పెడుతుంది, పార్టీ నుండి అనేక కార్యాచరణలు చేస్తుందనేది కూడా చాలామంది ఆశించారు. కానీ ఇప్పటివరకు కూడా తన పార్టీ పేరు కావచ్చు, లేకుంటే పార్టీని కావచ్చు ఇంతవరకు కూడా అనౌన్స్ చేయలేదు. కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. మరి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా లేదా అన్నట్టుగా ఇప్పుడు చర్చనీయాంశంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే అంతర్గత ఏవైతే విభేదాలు ఉన్నాయో వాటిని కొంత సాల్వ్ చేసుకోవచ్చు అన్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు కల్వకుంట్ల కవితని వేడుకుంటున్నట్టు కూడా కొంతవరకు తెలుస్తూ ఉంది. కానీ కల్వకుంట్ల కవిత ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి సపోర్ట్ చేయకూడదు అనే విధంగా ఉన్నట్టు కూడా కొంత కోణాలు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే తను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఏవైతే ఉత్తర్వులు వచ్చిన కాంచెలే తను అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సొంత సోదరు అయినా సొంత తండ్రి అయినా కానీ తనని పిలిచి మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పైన అనేక వ్యాఖ్యలు చేస్తూ కీలక నేతలపైన అనేక వ్యాఖ్యలు చేస్తున్న కల్వకుంట్ల కవిత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత ఒకటే అనే భావనకి సాధారణ ప్రజలు వస్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయదు అనే విధంగా మరో కోణం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో చెయ్యను అని కూడా తను కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్ళను అనే విధంగా తను కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. లేదా బీజేపీకి చేస్తుందనంటే ఆ విధంగా కూడా చేసే ప్రసక్తి లేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలా ఏ పార్టీ కాకుండా తను ఎవరికి సపోర్ట్ చేస్తుంది లేక తానే పోటీ చేస్తుందా అనే విధంగా కొంతమంది ఊహాత్మక విషయాలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ తాను మాత్రము మాగంటి గోపీనాథ్ సతీమణికి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా కొంత కనబడతా ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు అంటే కవితకి కొంత సానుభూతి ఉంది. తను ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణం అనంతరం వస్తున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబం నుండే రావాలి అన్నట్టు కూడా కల్వకుంట్ల కవిత అనుకుంటుంది అన్నట్టు కూడా కొంతవరకు చెప్తా ఉంది. మరి చూడాలి, ఇది ఒక ట్విస్ట్ లాగైతే మారిపోతూ ఉంది. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, 3 పార్టీలు కూడా తగ్గపోరు అన్న విధంగా పోటీలకు సంసిద్ధమవుతా ఉంది. మరి చూడాలి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది ఏ విధంగా సాగుతాయి అనేది.